Previously, we have discussed about the Asset Explorer AW01N. Now we will going to see the, what is that one? Asset transfer. Okay. How we can do the asset transfer using transaction code ABUMN. Oksari ABUMN look vellu. ABUMN. ABUMN. Okay. We'll use the transaction code ABUMN. Okay. And ikkada asset lo ee asset open cheyi Ranjit. Yes, asset open chesi plant and machinery 1 undi kada, ante మనం ఈ plant and machinery 1 ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. ఎస్, అది తీసేసుకో, ఆటోమేటిక్ గా 1 వచ్చేస్తుంది. ఎస్, ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఇచ్చేసాయి అండ్ పోస్టింగ్ డేట్ కూడా ఇచ్చేసాయి. ఎస్, అండ్ అసెట్ వాల్యూ డేట్ కూడా తీసుకో రంజిత్, 22/04/2022. అండ్ ఇన్ ద టెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అసెట్ ఇచ్చేసాయి. ఎగ్జిస్టింగ్ అసెట్ లో ఓపెన్ చేయి, డ్రాప్ డౌన్ చేసేసాయి. సేమ్ ఇది తీసుకో. ఇది 0 కాదు, 1. సేమ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా. ఎస్, అంటే ఆల్రెడీ అసెట్ ని పోస్ట్ చేసాం, దేంట్లో 10,000 లో ఆల్రెడీ మనం పోస్ట్ చేసేసాం, అది నో ఇష్యూ. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనేది ప్లాంట్ అండ్ మెషినరీ 1 కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ప్లాంట్ అండ్ మెషినరీకి 1 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా రంజిత్. ఐ థింక్ సో, అక్కడ 0 ఇచ్చేసాయి, పైన అసెట్ ని 0 ఇచ్చేసాయి. ఇక్కడ కదా రంజిత్, పైన 0 ఇచ్చేసాయి, అంటే ఆ అసెట్ నుంచి ఈ అసెట్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ డోంట్ వరీ. ఓకే, సో గో టు ద అడిషనల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపో. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అసెట్ ఇచ్చేసావా? అసెట్ పోస్ట్. ఓకే, దెన్ నో ఇష్యూ. అండ్ ఇక్కడ పార్షియల్ ట్రాన్స్ఫర్ లో 80,000 ఇచ్చేసాం కదా, ఒక 40,000 ఇచ్చేద్దాం రంజిత్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ రిలేటెడ్ టు కింద ఫ్రమ్ కరెంట్ ఇయర్ అక్వైజిషన్స్ లోకి ఇచ్చేద్దాం. ఓకే, ఎస్, ఓకే. దెన్ గో టు ద సిమ్యులేట్ ఆప్షన్. పైన సిమ్యులేట్ అనే ఆప్షన్ ఉంది, ఒక సిమ్యులేట్ ఆప్షన్ చూడు. ఎస్, ఇప్పుడు అసెట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది రంజిత్. ఎంత అనేది అసెట్ మనం పార్షియల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. హౌ మచ్ అసెట్ దట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్? ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం రంజిత్? 40,000 రూపీస్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఓకే, నో ఇష్యూ. 40,000 రూపీస్ అని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. 70 పోస్టింగ్కి 75. ఓకే, అండ్ 01 పీరియడ్ వచ్చేసి 01 కదా. ఓకే, నో ఇష్యూ. 40,000 ఐ మీన్ దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. You can just go to the save button and save it. No issue. You can just go to the save button and save it. Okay. See, manam ippudu you can just go to the transaction code AW01N. AW01N using transaction code AW01N. Enter చేశారు రంజిత్, నో ఇష్యూ. చూసావా రంజిత్, మనం ఇందాక అంటే ప్రీవియస్ సెషన్లో 80,000 అనేది పోస్ట్ చేశాం కదా. ఓకే, ఇక్కడ ఎక్స్టర్నల్ అసెట్ అక్విజిషన్ 80,000 ఉంది కదా. దెన్ రిటైర్మెంట్ ఎంత అయింది? రిటైర్మెంట్ 40,000 రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు పోస్టెడ్ వాల్యూస్ లోకి వెళ్ళు, యూ విల్ గెట్ ద క్లారిటీ. ఇక్కడ పోస్టెడ్ వాల్యూస్ అని వెళ్ళు. చూసావా రంజిత్, పోస్టెడ్ వాల్యూస్ ఇప్పుడు ఎంత పోస్ట్ చేసాము? 40,000 రూపీస్ అనేది పోస్ట్ చేసాము. ఇక్కడ అంత డిప్రిసియేషన్ అంతా క్యాలిక్యులేషన్ అనుకుంటా వస్తుంది అనమాట, ప్లాన్ డిప్రిసియేషన్. ఇప్పుడు కంపారిజన్ లోకి చూసుకుందాం. గో టు ద కంపారిజన్ హియర్. ఇక్కడ 40,000 అనేది ఆల్రెడీ అయిపోయింది కదా రంజిత్, రిటైర్మెంట్ అయిపోయింది. అంటే రిటైర్మెంట్ చేసేసాం మనం. ఇంకా 40,000కి
టోటల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అవుతుంది. అవునా కదా? అవునవును. ఎస్. సో 80,000 కాస్త 40,000 అయిపోయింది. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ అసెట్ రిటైర్మెంట్. ఓకే, సారీ, నాట్ ద అసెట్ రిటైర్మెంట్, దిస్ ఇస్ అసెట్ ట్రాన్స్ఫర్. ఎస్ ఎస్, అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనమాట. అంటే 40,000 అనేది ట్రాన్స్ఫర్ చేసేసాము. ఇంకెంత మిగిలిందంటే 40,000 మిగిలిందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓకే, then next session we will going to see the what is that one, retirement of asset using transaction code F-92. Is it fine? Yes sir.